కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షతో కూడుకున్న బడ్జెట్. ఈ సంవత్సరమే కాదు, గత 5-6 సంవత్సరాలుగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి కనబడతా ఉంది. ఈ రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అలసత్వం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కంటే ముందు జరిపే సమాలోచనలో ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో పూర్తి డాటాతో సహా వారికి నివేదికలు ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించమని కోరడం జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది ఈ రాష్ట్రంలో అన్న ఒకే ఒక కారణంతో తెలంగాణ ప్రజలకు రావాల్సిన నిధుల్లో కోత విధిస్తూ ఉన్నారు. అదే బీహార్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధికమైన నిధులు కేటాయించుకుంటూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలకు నిధులు కేటాయించుకుంటే మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు సహజ సిద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలో కోత విధిస్తే అది తెలంగాణ ప్రజల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. మేము గౌరవ కేంద్ర మంత్రులను, గౌరవ పార్లమెంటు సభ్యులు బీజేపీకి చెందిన వారిని కూడా అడుగుతూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. 8 మంది ఎంపీలుగా మీరు ఎన్నికైన తెలంగాణ ప్రజల చేత మీ వంతు బాధ్యతగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి. మనకు ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ, రావాల్సిన నిధులు కానీ, గ్రాంట్లు కానీ తేవడంలో మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం. ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేయడమే కాకుండా పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఆ వివక్ష నిరసనగా ఈరోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్లలో పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిరసన కార్యక్రమంలో చాలామంది ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచి ఈరోజు గాడిద పళ్ళు దొమ్ముకుంటూ తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఒక దగ్గర ప్రశ్నిస్తలేరు. సో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఈరోజు బీజేపీ పార్టీని నమ్మి 8 మంది ఎంపీలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా వాళ్ళు ఈ రాష్ట్రానికి తీసుకురాలేదంటే వాళ్ళు ఏ విధంగా బీజేపీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మనం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కష్టపడుతూ ప్రజాపాలన అందిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. లక్షల రూపాయలు ట్యాక్సులు కట్టినా కూడా ఆ ట్యాక్సుల రూపకంగా వాళ్ళు తీసుకున్న డబ్బులలో మనకు దక్కాల్సిన వాటను మనకు ఇవ్వకుండా ఈరోజు బీజేపీ మోసం చేస్తుంది. కాబట్టి ఈ నిరసనలు అనేటివి కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.